అలాగే ఆకాష్ అన్నయ్యకి కూడా. ప్రజ్ఞ, నాకు తెలుసులే, నువ్వే కదా ఆ అమ్మాయివి. మా అభి అన్నయ్య మీద నీ మంత్రాన్ని ప్రయోగించావు. అది సరే వదినా, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. ఇంతమంది ఫ్యాన్స్ ఇంకా మోడల్స్ వెంట పడుతున్నా కూడా అన్నయ్యని ఎలా మాయ చేయగలిగావు? ఎక్స్క్యూజ్ మీ, నేను వెళ్ళొస్తాను. మీరు తనని ఆట పట్టించడం మొదలు పెట్టేశారా? ఓ పంచేద్దామా? అక్కని కాసేపు రెస్ట్ తీసుకొనిద్దాం, అలసిపోయి ఉంటుంది. ఓ సారీ వదినా, ప్లీజ్ తప్పుగా అనుకోద్దు నన్ను. యాక్చువల్లీ నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. పదండి. పూర్ణిమ, నిద్ర రావట్లేదు కదా? అవును పూర్ణిమ, నిద్ర రావడం లేదు. అక్క లేకుండా పడుకోవడం అలవాటు లేదు కదా. ఈ సిస్టమ్ అసలు ఎవరు కనిపెట్టారు? పెళ్ళైన తర్వాత అమ్మాయే ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాలి? నిజంగానే బుల్బుల్, ఇన్నాళ్ళు అక్క మనతో పాటు ఇక్కడే ఉంది, కానీ ఉన్నట్టుండి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇది కొంచెం కూడా బాలేదు కదా. మీరిద్దరు ఇంకా నిద్రపోలేదా? నువ్వెందుకు ఇంకా నిద్రపోలేదు? అంటే వంటగదిలో నాకు కాస్త పనుంటేను నేను ఏంటి? చెప్పు, నేనేంటి? ఇలా చూడు, మనందరిది ఒకటే ప్రాబ్లం అమ్మా. ఏంటది? అంటే ఈ జబ్బు ఇంత తొందరగా ఎందుకు స్ప్రెడ్ అవుతుందమ్మా? ఏం జబ్బు బుల్బుల్? అక్కని మిస్ అవడం. పదమ్మా, అక్కకి ఫోన్ చేద్దాం. తను ఇంకా మేల్కొనే ఉందేమో. నా మొబైల్ ఎక్కడుంది? అదేం అవసరం లేదు. ఈ సమయంలో చాలా మంది ఉంటారు తన పక్కన. బోల్డ్ నానవైతేలు ఉంటాయిగా. పైగా తను ఇప్పుడు అభిషేక్ పక్కన ఉంటుంది. మనం పొద్దున ఫోన్ చేద్దాంలే. ఎప్పుడు తెల్లారుతుందమ్మా? వెళ్ళు, ఇక మాట్లాడకుండా వెళ్ళి పడుకో. తొందరగా వెళ్ళి పడుకో. పదమ్మా, పడుకో. వెళ్ళు బుల్బుల్, మొండిగా ప్రవర్తిస్తావు. నువ్వు కూడా పడుకోవే. పడుకో. ఉదయాన్నే ఫోన్ చేద్దామని చెప్పాను కదా. పడుకోండి ఇక. కానీ అమ్మా, ఉదయం. పడుకో. ఇప్పుడు వదిన తమ్ముడు కూడా వదినతో పాటే ఉంటాడా? లేకపోతే మరేంటి, అక్కకి తోడుగా ఉండాలని కదా నేను ఇక్కడికి వచ్చాను. అరే, నువ్వు వదినతో ఉన్నావంటే అప్పుడు అభి అన్నయ్య వదినతో ఎలా ఉంటాడా? వదిన, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు వదిన కోసం మనుషులు తీసుకురా. వదిన, నీకేమైనా కావాలంటే నువ్వు వెంటనే నన్నే పిలు, ఓకేనా? హలో రాహుల్, రే నీకు తెలుసా నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మా బావగారి రూమ్ లో, రాక్ స్టార్ అభిగారి గదిలో. అయ్యో, తన రూమ్ ఎలా ఉందో తెలుసా? ఇంకా ఇక్కడ చాలా పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉంది. నిమ్మి, నీకు తెలుసా, నేను ఎప్పుడు అనుకునేదాన్ని మన అభి అన్నయ్య ఖచ్చితంగా ఎవరైనా హీరోయిన్ గానీ మోడల్ గానీ చేసుకుంటాడని. హీరోయిన్స్ ఇంకా మోడల్స్ టీవీలోనే అందంగా కనిపిస్తారు. నాకైతే అన్నయ్య చాయిస్ చాలా బాగా నచ్చేసింది నిజంగా. వదిన, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నీ గొంతు ఇంట్లో పెట్టేసి వచ్చేసావా? వదిన గొంతుని ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది. ఇతనేమో మాట్లాడటం మొదలు పెట్టి ఆపడు. వదిన, నువ్వు ఏదొకటి మాట్లాడొచ్చుగా. చూస్తుంటే అన్నయ్య వచ్చిన తర్వాత తిన్నగా తనకి ఐ లవ్ యూ చెప్తావేమో. ఓయ్ హలో, మీరు ఎందుకు మా అక్కని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు? చూడండి, మా అక్కని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటేనా? ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? నిమ్మి ముందు ఇతను బయటికి పంపించాయి. ఇతను ఇక్కడుంటే అన్నయ్య వదిన అసలు మాట్లాడుకోలేరు. కానీ అరే అక్క, ఆగండి. పద, పద. కాస్త నేను చెప్పేది వినండి. అక్క, నువ్వే చెప్పలేదు. ఆగండి అక్క. అంటే నువ్వుండు నీ కలల ప్రపంచంలో. నేనైతే క్లియర్గా ఉన్నాను. చాలా ప్రాక్టికల్గా కూడా ఉంటాను. నాకు ఘనంగా పెళ్లి చేసుకోవాలనేం లేదు. చాలా సింపుల్ పెళ్ళంటేనే నాకు ఇష్టం. చిన్న ఇల్లు, చిన్న కుటుంబం. చిన్న గదిలో అయితే మేమిద్దరం కలిసి మా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటాం. అదేంటంటే బుల్బుల్, అది పెద్ద గదుల్లో అయితే
ఒకరి మీద ఒకరికున్న ఫీలింగ్స్ కూడా చాలా దూరం అయిపోతాయి. అదే చిన్న గదిలో అయితే గుండె కొట్టుకునే చప్పుడు కూడా ఎంత క్లియర్గా వినిపిస్తుంది. హలో, యా ఐ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్. నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళాను. నేను మరీ డ్రైవ్ చేయాలంత ఎక్కువగా తాగలేదు. ఐల్ బి దేర్. సరే ఓకే, నేను డ్రైవర్ని తీసుకొని వస్తాను. టైం 3:30 అయింది. ఆయన బానే ఉన్నారు కదా? యా ఐ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్. నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళాను. నేను మరీ డ్రైవ్ చేయాలంత ఎక్కువగా తాగలేదు. ఐల్ బి దేర్. ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళలేదు కదా? ఆయన ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళుంటారు? నేనేం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఎవరూ లేరిక్కడ. ఫోన్ నంబర్ కూడా తెలీదు నాకు. ఉంటే ఫోన్ అయినా చేసుండేదాన్ని. బహుశా ఇందులో ఎవరి నంబర్ అయినా ఉండొచ్చేమో. ఇదాయన డ్రైవర్ నంబర్. హలో, నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ అంటే ఎవరు? అభిషేక్ గారి వైఫ్. సారీ మేడం, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. ఎక్కడున్నారు ఆయన? సారీ మేడం, అది నేను మీకు చెప్పలేను. చూడండి, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కంగారుగా ఉన్నాను. ప్లీజ్ చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? మేడం, ఆయన రాయల్ బ్లూ అపార్ట్మెంట్. ఒక్క నిమిషం, నేను రాసుకుంటాను. చెప్పండి. మేడం, ఆయన రాయల్ బ్లూ అపార్ట్మెంట్ బాంద్రా వెస్ట్ లో ఉన్నారు. 5th క్రాస్ లైన్. ఇంత రాత్రి వేళ ఏ వెహికల్ దొరకదు. ఆటో ఆగు. ఆటో. థ్యాంక్ యూ బాబు. ఇదిగో. డ్రైవర్. మేడం గారు, మీరిక్కడ? ఇంతకీ మీ సార్ ఎక్కడున్నారు? దయచేసి చెప్పండి. ఆయన ఫ్లాట్ నెంబర్ 1803లో ఉన్నారు.
థ్యాంక్ యూ. అది ఈ అమ్మాయి మిస్ థాను, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మోడల్స్ ఇన్ ఇండియా. హాయ్. నమస్తే. ఓ నమస్తే. తను ఈ టైంలో ఎవరు వచ్చారు? ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? తను వెళ్ళిపోమ్మను వాళ్ళని. ఏంటి ఇదంతా? ఆయన ఇక్కడేం చేస్తున్నారు? నన్నెందుకు అడుగుతున్నావు? నిన్ను నువ్వే అడుగు. అంటే అంటే ఏముంది? నువ్వు అభిని ఇంకెవరితోనో చూసి ఎందుకు ఇలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వెదుటి వాళ్ళకి ఏదైతే చేసావో ఇప్పుడు నీకు కూడా ఎగ్జాక్ట్ గా అదే అవుతుంది. ఇది నువ్వు చేసిన వాటికి నీకు శిక్ష. స్వీట్ హార్ట్ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఉదయాన్నే లేచి మళ్ళీ ఆ మొద్దు మొహం దగ్గరికి వెళ్ళాలి. ఆ బోరింగ్ పెళ్లిలో నాటకం ఆడి ఆడి అలసిపోయాను నేను. తన మొహం గుర్తుకొస్తేనే అసహ్యం వేస్తోంది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫర్గెట్ హర్ ఫేస్. తనంటేనే నాకు చాలా ద్వేషం కలుగుతోంది. ఇంకా ఏమైనా వినాలా? లేకపోతే అది సరిపోతుందా? ఆయన నీ మొహం చూస్తే తెలుస్తుంది నీకు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా అర్థమైందని. ఇక వెళ్ళి ఇక్కడ నుండి. అండ్ ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ us, ఓకే? నాకు నా మనవడి కోసం మీ అమ్మాయి ప్రజ్ఞ కావాలి. కాని వాడికి నిజమైన ప్రేమ, కొంచెం మనశ్శాంతిని ఇస్తే చాలు. నేను నా మనసు మీద చెయ్యేసుకుని చెప్తున్నాను, నా అభి చాలా చాలా మంచివాడు. నేను తన కళ్ళలో నిజాయితీని చూశాను. తను ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తుందో అంతే లాయల్ గా కూడా ఉంటుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫర్గెట్ హర్ ఫేస్. తనంటేనే నాకు చాలా ద్వేషం కలుగుతోంది. నాకు తెలుసమ్మా, నీకు ప్రపంచంలోనే అందరికంటే మంచివాడు భర్తగా దొరుకుతాడని. వాళ్ళెంతో సంతోషంగా ఈ సంబంధం నచ్చిందని చెప్తుంటే నువ్వెందుకు వద్దని చెప్పావు? నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు ప్రజ్ఞ. ఎవరి పేరైతే నీ తలరాతలో రాసుంటుందో వాళ్ళు దిద్దిన కుంకుమే నీ నుదుటన చేరుతుంది అని. ఈరోజు నా కళ అలాగే నీ కోరిక రెండు నెరవేరాయి తల్లి. మిత్రులారా, ఇప్పుడు మీరు వినబోతున్న పాట రాక్ స్టార్ అభి పాడిన పాట. ఆయనకి ఈ రోజే పెళ్లి జరిగింది. అవును, వేల మంది గుండెల్లో ఉన్న అభి గుండెల్లోకి ఈ రోజు మరొకరు గుడి కట్టుకుని చేరుకున్నారు. అభితో పెళ్లి జరిగిన అమ్మాయి ఎంత లక్కీ అయి ఉంటుందో కదా.
అలాగే ఎంత లక్కీ అయి ఉంటారో కదా వాళ్ళ నానమ్మ. ఆవిడ చెప్పిన వెంటనే అభి ఈ పెళ్లి చేసేసుకున్నారు. మనం ఈయననే అనాలి ఐడిల్ అని. ఈయన తన ఫ్యామిలీ కోసం ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని తన లైఫ్ పార్ట్నర్ గా చేసుకున్నారు. ఇక ఆ అమ్మాయి చాలా చిన్న ఇంటి నుండి పెద్ద పెద్ద కలలతో పాటు అభి జీవితంలోకి ప్రవేశించింది. నిజానికి ఆ అమ్మాయి కంటే ఎక్కువగా తన ఫ్యామిలీ సంతోషంగా ఉండుంటుంది. మనందరి తరపున కూడా వాళ్ళందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఎంత రాత్రిపూట తను ఫోన్ చేస్తుందండి? చెప్పు, తను ఏంటి విషయం? గెస్ వాట్, తను వచ్చింది ఇక్కడికి. ఎవరు వచ్చారు? తను అదే ఆ అమ్మాయి. ప్రజ్ఞ? ఎస్, అప్పుడు నువ్వు తన మొహం చూసి ఉండాల్సింది. ఫస్ట్ నైట్ టైంలో అభిని తన నా ఇంట్లో చూసి తనకి ఎంత పెద్ద షాక్ తగిలిందో తెలుసా? ఇక తను ఏ ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోదు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ బేట్స్. ఇక నువ్వు నిద్రపో, ఎందుకంటే మిగతా గాసిప్ గురించి నేను నీకు ఉదయాన్నే చెప్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ. నువ్వేంటి ఇలా ఉన్నావు? నీ కొంట్లో బానే ఉంది కదా? అభి ఎక్కడా? గుడ్ మార్నింగ్ నానమ్మా. గుడ్ మార్నింగ్. ఇగో చూడు, ఇప్పటికి ఇంకా నిద్రలోనే ఉంది. నానమ్మ, నేను తనని లేపడానికి ప్రయత్నించాను. తన కోసం టీ కూడా తీసుకొచ్చాను, అదిగో అక్కడ పెట్టాను. కానీ పాపం తను అలసిపోయి పడుకుంది. అందుకే నేను ఇంకాసేపు పడుకుంటుందని వదిలేశాను కదా. ఇప్పుడు ఎలా ఉంది నీకు? నిద్ర బాగా పట్టింది కదా? గో గో వాష్ యువర్ ఫేస్, యుల్ ఫీల్ బెటర్. ఆ తర్వాత మనం కలిసి టీ తాగుదాం. అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదు. అసలు నేనేమనుకున్నానంటే అందరూ రెడీ అయిపోతే గనక మనందరం కలిసి టిఫిన్ చేద్దాం కదా. ఆఫ్ కోర్స్ నానమ్మా, ఈరోజు మనం అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఓకే సరే, రెడీ అయ్యి తొందరగా కిందకొచ్చేయండి. ఓకే నానమ్మా. నానమ్మ తన నా పరిస్థితుల్లోనే చూసిందా? తను నానమ్మకేం చెప్పలేదు కదా అన్నయ్య? ఆలియా, నువ్వు తన మొహం చూసి ఉండాల్సింది. ఎంత షాక్ లో ఉందంటే 2 రోజుల వరకు మాట్లాడడానికి గొంతు కూడా రాదు. నేను ముందు ప్రవీణ్ కి షాక్ ఇద్దాం అనుకున్నాను, కానీ తన మొహం చూసి ఉండాల్సింది. ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు అయిపోయింది. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటి విషయం? అది ఊరికే మాకు ప్రజ్ఞ బాగా గుర్తొస్తోంది. ఒకసారి ప్రజ్ఞతో మాట్లాడిస్తారా? తను నా పక్కనే కూర్చుంది. ఇదిగో ఇప్పుడే తనకి ఫోన్ ఇస్తాను. ఇదిగోమ్మా, నేనిప్పుడే వస్తాను. హలో,
హలో, ఎలా ఉన్నావు బంగారు తల్లి? అరే, అక్కడైతే చాలా ఆచారాలు జరుగుతూ ఉంటాయి కదా. నీ చుట్టూ చాలా మంది బంధువులు ఉండుంటారు. నిన్ను కనీసం ఒక్క పని కూడా చేయనివ్వరనుకుంటా. ఇంటి నిండా బోరెడు మంది నౌకర్లు ఉన్నారుగా. నువ్వు సంతోషంగానే ఉన్నావా ప్రజ్ఞ? హలో, హలో, ఎలా ఉన్నావు బంగారు తల్లి? అరే, అక్కడైతే చాలా ఆచారాలు జరుగుతూ ఉంటాయి కదా. నీ చుట్టూ చాలా మంది బంధువులు ఉండుంటారు. నిన్ను కనీసం ఒక్క పని కూడా చేయనివ్వరనుకుంటా. ఇంటి నిండా బోరెడు మంది నౌకర్లు ఉన్నారుగా. నువ్వు సంతోషంగానే ఉన్నావా ప్రజ్ఞ? హలో, ఎలా ఉన్నారు మీరు? అల్లుడు గారు, మేమందరం బాగానే ఉన్నాం. ఇక్కడ బాగున్నాం. అదేంటంటే మాకు ప్రజ్ఞ బాగా గుర్తొస్తుంది. అందుకని తనతో ఒకసారి మాట్లాడదామని. మీకెందుకు కంగారు? నేనున్నాను కదా. ఇన్ఫాక్ట్ మేమందరం ఉన్నాం. తను చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మాట్లాడండి. హలో అమ్మా, నేను బానే ఉన్నాను. మేమందరం టిఫిన్ చేస్తున్నామమ్మా. నీకు తర్వాత ఫోన్ చేస్తాను. సరేమ్మా, సరే అమ్మా. ఇదిగో వీళ్ళిద్దరు నా వెంట పడ్డారు, అందుకే నేను చేశాను. నువ్వు తీరిగ్గా చేయ. లేదు, నేను మాట్లాడతాను. నాకు తెలుసు మీరు నిన్న రాత్రి ఎక్కడున్నారో. నేను స్వయంగా మిమ్మల్ని చూశాను, మీ మాటల్ని కూడా విన్నాను. అందుకే నా ముందు మీరు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అసలు నిజం ఏమిటో చెప్పండి. నిజంగా ఏం జరుగుతోందో నీకు తెలీదా? సరే, అయితే నేను నీ బాయ్ ఫ్రెండ్ పిలుస్తాను. అతనే చెప్తాడు అసలు ఏం జరుగుతోందో ఏంటో. బాయ్ ఫ్రెండా? నాకేం అర్థం కావడం లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. ఆ ప్రవీణ్ కూడా నా ప్రాబ్లమే. ప్రవీణా? ఏమనుకున్నావు? నువ్వు ఎలా అనుకుంటేలా, ఎలా కోరుకుంటేలా జరుగుతుంది అనుకున్నావు కదా. బట్ నాట్ దిస్ టైం, బికాజ్ యూ మెస్ విత్ ఎ రాంగ్ గై. నాకు బాగా తెలుసు నీలాంటి అమ్మాయిల గురించి. నీ అర్హత నా కారు వెనక పరిగెత్తడం, నా పక్కన కూర్చోవటం కాదు. నీలాంటి అమ్మాయిలు డబ్బున్న వాళ్ళను వలలో వేసుకుంటారు. వాడికంటే డబ్బున్న వాడు దొరికితే మొదటి వాడిని వదిలేస్తారు. ఈ విషయం నాకు నిన్ను మీ ఇంట్లో చూసిన మొదటి రోజే అర్థమైంది. నేను ఆ రోజు నీ మెడలో మా నాన్నమ్మ ఇచ్చిన హారాన్ని చూశాను. డబ్బు మీద నీకెంత మోజుందో నీ కళ్ళలో కనిపిస్తోంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నువ్వు నా ప్రాణ స్నేహితుడిని నాకు దూరం చేశావు. నీ కారణంగా వాడు నా చెల్లెల్ని మోసం చేశాడు. నా చెల్లెలు ఆలియా ప్రేమించింది వాడిని, కానీ వాడు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నీకు నేను కనిపించాను. నీ కళలు రెట్టింపై ఉంటాయి. నీకు తెలిసిపోయి ఉండుంటుంది మా నాన్నమ్మ నా కోసం ఒక సాధారణమైన అమ్మాయిని వెతుకుతోందని. అది తెలిసిన వెంటనే నువ్వు నీ మాయను మా నాన్నమ్మ మీద ప్రయోగించుంటావు. ఇలా చూడండి, మీరు నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు వదింత ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? తను చాలా సింపుల్ అమ్మాయి, కానీ నువ్వు వదిన, నువ్వు కొంచెం కూడా టెన్షన్ పడద్దు. నేనున్నాను కదా. నేను నీ జీవితాన్ని ఎంతగా నాశనం చేసేస్తానంటే నీకు అసలు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అర్థమే కాదు. నువ్వేమనుకున్నావు? అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నీకు ఈ ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా అన్ని దక్కుతాయనా? అది కూడా ప్రవీణ్ని నాకు దూరం చేశాక. ఇప్పుడు ప్రవీణ్కి నీ నిజస్వరూపం తెలిసిపోతుంది. అలాగే నిన్ను వదిలేస్తాడు కూడా. తను నా దగ్గరికి తిరిగొచ్చేస్తాడు. అన్నయ్యకి పెళ్లికి ముందే ఈ విషయం గురించి మొత్తం తెలుసు. నీ మటుకు నువ్వు చాలా తెలివైందానివని ఫీల్ అయ్యావు కదా.
ఇప్పుడు చూడు నీకేది లేకుండా పోయింది. మా అన్నయ్య లేడు, అలాగే ప్రవీణ్ కూడా ఉండడు. ప్రజ్ఞ వదినా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు పాపం? నీ కళని నిజం చేసుకోవడానికి నువ్వు నా చెల్లెలి కళలన్నీ నాశనం చేసేసావు. కానీ ఇప్పుడు ప్రవీణ్కి తెలిసిపోయి ఉంటుంది నువ్వు తనని ఎంత దారుణంగా మోసం చేశావు. నీ అసలు రూపం చూసి తను తన తప్పుల్ని రియలైజ్ అయ్యే తీరుతాడు. తను నీలాంటి అమ్మాయి కోసం ఆలియాని వదిలేశాడని. పెద్ద ఇల్లు, డబ్బు ఉంది కాబట్టి నీకు నీ కళ పూర్తయినట్టే. నాన్నమ్మకి ఒక కోడలు దొరికినట్టే. కానీ ఇప్పుడు నాకు నా స్నేహితుడు దక్కుతాడు, అలాగే ఆలియాకి తన ప్రేమ దక్కుతుంది. ఐఎమ్ ఏ రాక్ స్టార్. అందరూ అనుకుంటారు నువ్వు చాలా లక్కీవని. కానీ నిజానికి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. ఈ పెళ్లి నీకు ఎలాంటి శిక్ష అంటే, ఈ శిక్షని నువ్వు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఇంత దారుణమైన మోసమా? వాళ్ళు నా గురించి ఇలా ఎలా అనుకోగలిగారు? నా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళిలా. పెళ్ళంటే వాళ్ళకి ఆట అయిపోయింది. ఇంత మోసం చేస్తారా? నీకు తెలుసా, మన పక్కింటావిడ చాలా కుళ్ళుబోతుంది. ఇంతకు ముందైతే తన్ని తలరాత్రిని దెప్పి పొడుస్తూ ఉండేది, నీకు సరైన సంబంధమే రావడం లేదని. కానీ అభితో సంబంధం కుదిరిన దగ్గర నుండి ప్రజ్ఞంత అదృష్టవంతరాలు ఇంకెవ్వరూ ఉండరని చెప్తోంది. పెళ్లి తర్వాత నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అవుతావక్క. అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాశం నుండి భూమి వరకు, గొప్ప వాళ్ళ నుండి మామూలు మనుషుల దాకా. నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. అరే ఏంటి? నేను కూడా మీతో మాట్లాడాలనుకోవడం లేదు. అక్కతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాం, మీరు మాట్లాడిన తను అసలు ఎలా మాట్లాడుతుంది మీతో? మీకు తెలియదా, చాలా మంది బంధువులు తన చుట్టూ ఉన్నారట. తన బంధువులతో మాట్లాడుతుందా, మీతో మాట్లాడుతుందా? సాయంత్రం రిసెప్షన్కి వెళ్తాంగా, అప్పుడు మాట్లాడుకోండి మీరిద్దరు. ప్రజ్ఞ బాగానే ఉందిగా, సంతోషంగా ఉందా? అవునత్తయ్య, ప్రజ్ఞ చాలా సంతోషంగా ఉంది. స్వయంగా అల్లుడు గారే నాతో ఈ విషయం చెప్పారు. అత్తయ్య వాళ్ళ నానమ్మ నిజమే చెప్పారు. అబ్బాయి ఎంత గొప్పవాడో, తన మనసు కూడా అంతే గొప్పది. లేదంటే ఈ కాలపు అబ్బాయిని మీరు చూస్తూనే ఉన్నారు కదా, కొంచెం డబ్బు సంపాదిస్తే చాలు కళ్ళు నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయరు. అలియా ప్లీజ్ ప్లీజ్ నాన్నమ్మకి చెప్పు. ఏమైంది? ఇప్పుడేం చేసింది నానమ్మ? అలియా పెళ్ళైపోయింది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా అంతా వచ్చారు. ఇప్పుడు నాన్నమ్మ రిసెప్షన్ చేయాలనుకుంటుంది. నేను ఆ కళ్ళ జోడితో ఒక్క నిమిషం కూడా నిలబడలేను. కానీ నాన్నమ్మ అనే అలియా సీరియస్లీ కెనాట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్. నేను ఒకవేళ పబ్లిక్ ముందుకు వచ్చానంటే అప్పుడు మీడియా నా రిప్యుటేషన్ అలాగే నా ఇమేజ్ నాశనం చేస్తుంది. మీడియా సంగతి నేను చూసుకుంటానని జస్ట్ రిలాక్స్. దీనికంటే కూడా మనం ఒక మనిషి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరు? ప్రవీణ్. మనం ప్రవీణ్ ని రిసెప్షన్ కి పిలిచి తీరాలని నీకు అనిపించడం లేదా? అప్పుడే కదా తనకి ప్రజ్ఞ నిజ స్వరూపం తెలుస్తుంది. అక్కడ తన్ని చూస్తే తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుంటాడన్నయ్య. ఏమైందన్నయ్య? నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు. లేదు, అదేం లేదు. హలో, ఒక్క నిమిషం. ప్రవీణ్, నీకే ఫోను. హలో హలో, నాకు తెలుసు నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చేస్తావని. నాకు తెలుసు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, కానీ ట్రస్ట్ మీ, నేను ఏది కావాలని చేయలేదు అభి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అలాంటిది నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే. ప్రవీణ్ నేను పెళ్లి చేసుకున్నాను. వాట్? ఎప్పుడు? ఎవరిని? ఓ యా, తను ఎవరు చెప్పలేదు నాకు. అయినా టీవీలో ఖచ్చితంగా వస్తుంది కదా. 1 minute, లెట్ మీ సీ. ప్రవీణ్ నువ్వు ఉన్న చోట నెట్వర్క్ ఉండదు, అందుకే నీకు ఎవరి నుంచి ఫోన్స్ రాలేదు. నేను తనని చేసుకోలేదు. నేను ఎవరిని చేసుకున్నానో తనని నువ్వు టీవీలో కాదు ఇక్కడికి చూడాలి. ఫేస్ టు ఫేస్ చూడాలి తనని. అభి, కానీ ఎవరు తను? ఆ అమ్మాయి నానమ్మ సెలెక్ట్ చేసింది. అభి, నువ్వైతే తనుని ప్రేమిస్తున్నావు కదా. అలాంటిది ఇంకెవరినో. అభి, నువ్వు నీకు తనుకి మధ్య మొత్తం సార్ట్అవుట్ చేసుకున్నావు కదా. నేను తనుకి అంతా చెప్పేశాను ప్రవీణ్. తను లైఫ్ లో ముందుకెళ్ళాలనుకుంటుంది, అందుకే నేను ఫోర్స్ చేయలేదు. మిగతా విషయాలు నువ్వు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే విను, నువ్వు నన్ను క్షమించినట్టేగా. ఇలా చూడు, ఒకవేళ నేను ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే నేను తన్ని సంతోషంగా ఉంచలేను. ఇక అదంతా చూసి నువ్వు ఇంకా బాధపడతావు. బట్ నువ్వు టెన్షన్ పడకు. నేను వెంటనే అక్కడికి వస్తాను. అప్పుడు మన ఇద్దరం కలిసి ఆలియా కోసం మంచి అబ్బాయిని వెతుకు. ప్రవీణ్ నువ్వు ఇక్కడికి రా, వచ్చాక మాట్లాడుకుందాం.
ప్రవీణ్ మాటలు ఎంత నిజాయితీగా ఉన్నాయి అంటే తనని బాధ పెట్టాలంటే నాకు బాధగా అనిపిస్తోంది. వీడొక్కడే నాకు చిన్ననాటి స్నేహితుడు, కానీ వీడు నాకు చేసిన ద్రోహం క్షమించరాంది ఆలియా. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కోసం నిన్ను వదిలేశాడు, నా చెల్లెల్ని వదిలేశాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వీడు నా ఇంట్లో చూస్తాడో అప్పుడు వాడి మొహం నేను చూడాలనుకుంటున్నాను. నా భార్యగా చూసినప్పుడు అప్పుడు వాడికి అర్థమవుతుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి, అలాగే మా స్నేహం విలువ గురించి. మీరేమీ కంగారు పడకండి, అన్ని అరేంజ్మెంట్లు పూర్తయిపోయాయి. మీరు మాత్రం అందరూ కరెక్ట్గా టైంకి వచ్చేయండి. మీరు, సరళ గారు, బుల్బుల్, జానకి గారు అందరూ తప్పకుండా రావాలి, సరేనా? ఇక నేను ఉంటాను, సరేనా? మంచిదండి. ఐ నో ఈ అమ్మాయి నీకు తగింది కాదు, బట్ ప్లీజ్ మాలాగా కాస్త నువ్వు కూడా తన్ని భరించాలి. హలో, కళ్ళ కంఠం పూర్తయిందంటే కాస్త బయట ప్రపంచానికి వస్తావా? ఇదిగో నీకోసమే చీర. ఓ, ఏమైంది? ఇలాంటి డ్రెస్ని నువ్వు కేవలం షోరూమ్స్లో లేక స్టార్స్ వేసుకోవడం మాత్రమే చూస్తుంటావు. ఐ నో, నువ్వు కూడా ఇదే ఆలోచిస్తున్నావు, కానీ ఎక్కువగా సంతోషించుకో. ఎలాగో నీకు ఈ డ్రెస్ వేసుకునేంత అర్హత లేదు, కానీ మా అన్నయ్యకి భార్య కాబట్టి మేము నీకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ రెప్యుటేషన్. లేకపోతే నువ్వు ఈ 1,00,000 డ్రెస్ వేసుకోవడమా? ఒకటి అర్థం చేసుకో, నీ చేతికి గోరింటాకుని చూడు, అది పోనంత వరకు నువ్వు ఈ రంగుల ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ఉండు. ఎందుకంటే ఆ తర్వాత నిన్ను నీ ఒరిజినల్ స్థానంలోకి మేము పంపించేస్తాం. అంటే నీ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మాత్రమే నీకుంటుంది అన్నట్టువా. నీ సాడ్ మెల్లో డ్రామా పూర్తయిపోయిందంటే త్వరగా రెడీ అయ్యి కిందికి రా. రిసెప్షన్ స్టార్ట్ అవబోతుంది, గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ బి లేట్. డ్రామా క్వీన్. వీళ్ళందరి దృష్టిలో బట్టలకి విలువుంది తప్ప మనుషులకి ఏ విలువ లేదు. నా దృష్టిలో ఒక పెళ్లి పవిత్ర బంధం, కానీ ఈ పవిత్ర బంధాన్ని వీళ్ళందరూ పగ తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. వీళ్ళు కుట్ర పన్నారు, కానీ ఇక వీళ్ళ ఆటలను నేను సాగనివ్వను. నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండలేను. ఊపిరి ఆడడం లేదు నాకిక్కడ. ఏది ఏవైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నాకు అసలేం అర్థం కావట్లేదు, ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు అని. ఎవరి చేతైతే ఇదంతా ఖర్చు పెట్టించాలో వాళ్ళతో అసలు ఖర్చు పెట్టించలేదు. కానీ ఇప్పుడు చూడండి రిసెప్షన్కి ఎంత ఖర్చు అవుతుందో. నా గనక ఒకవేళ అంత డబ్బించి ఉంటేనా నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటాను. తర్వాత ప్రశాంతంగా ఇంట్రెస్ట్ తో బతకచ్చు. అందుకనే నీకు ఇవ్వలేదు. మీరు కొంచెం ఊరుకుంటారా? అక్కడ ఎవరో ఉన్నారు, ఎవరో మనల్ని గమనిస్తున్నట్టున్నారు. ఎవరక్కడ? ఇప్పుడు నీకేవేవో కనిపిస్తున్నాయా? అక్కడ ఎవరు లేరు అసలు. నేను చూశాను, అక్కడ ఎవరో ఉన్నారు. సరిపోయింది. వయసు పెరిగే కొద్దీ నీకు భ్రమలు కూడా కలుగుతున్నాయి. ముసల్దాని లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నీకు సీనియర్ సిటిజన్ కార్డు తొందరగా తీసుకోవాలి. తీసుకుంటే మంచిదేలేండి, కనీసం సర్కారు వాళ్ళిచ్చే డిస్కౌంట్లైనా దక్కుతాయిగా. ఈ ఇంటి నుంచి అయితే నాకేమీ దక్కేట్టు లేదు. సర్లే పద, ఇంకా చాలా పనులు ఉన్నాయి. పదండి. నువ్వేంటి? నువ్వింకా ఎందుకు తయారవ్వలేదు? ఆయన ఎక్కడికి బయలుదేరావు? మీకు చెప్పడం అవసరం అనిపించలేదు. మీరందరూ చాలా గొప్పవాళ్ళు, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీకంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇద్దరు గొప్పవాళ్ళు ఒకే ఇంట్లో ఉండటం ఎప్పటికీ జరగదు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. గెస్ట్లు వస్తూ ఉంటారు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఆ బోరింగ్ పెళ్లిలో నాటకం ఆడి ఆడి అలసిపోయాను నేను. తన మొహం గుర్తుకొస్తేనే అసహ్యం వేస్తాను.
మీకెందుకు కంగారు? నేనున్నాను కదా. ఫ్రాంక్, మేమందరం ఉన్నాం. తను చాలా సంతోషంగా ఉంది. నేను నీ జీవితాన్ని ఎంతగా నాశనం చేసేస్తానంటే నీకు అసలు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అర్థమే కాదు. నేను అమ్మకి మొత్తం అంతా చెప్పేయాలి. ఇక తనే నాకు సాయం చేయగలదు. అరే బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా నువ్వు ముందే తయారవ్వాలని. తర్వాత నాకు చీర కట్టాలి. నువ్వు ఇంకా తయారవ్వలేదు. ఇక నాకు చీర ఎవరు కడతారు? అలా అయితే నేను డ్రెస్ తోనే వచ్చేస్తాను. అత్తయ్య మీరేనా చెప్పండి అత్తయ్య. అమ్మా నేను ఇంకా రెడీ అవ్వలేదు. నా జ్యువెలరీ కూడా డిసైడ్ అవ్వలేదు. నువ్వు కంగారు పడకు. అక్కడ రిసెప్షన్ మొదలైపోయిందో ఏమిటో. అత్తయ్య మీరే ఇంకా ఎలాగ కూర్చున్నారే? నీకు కనపడటం లేదా? నేను చెప్పులేసుకుంటే సరిపోతుంది. నీ సంగతి ఏంటి? అత్తయ్య బుల్బుల్ నన్ను తయారు చేయకపోతే నేను ఎలా రెడీ అవుతాను చెప్పండి. సరే ఉండండి, తొందర కానీ. ఇంతకీ పూర్ణిమ నువ్వైనా తయారయ్యావా లేదా? పెద్దమ్మ నేను పిన్ను పెట్టుకున్నానంటే రెడీ అయిపోయినట్టే. అందరికంటే బాగా ఉండాలి కదా. అయ్యో పూర్ణిమ, నువ్వు తయారై వెళ్తేనేక అందరూ నేను అక్కడ చూస్తారు. తొందరగా తయారైరా. ఇక్కడ నా కుటుంబంలో ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత ఉంది. కానీ వాళ్ళు ఒకరి జీవితాన్ని నాశనం చేసే ముందు కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నేను తిరిగి రావడానికి కారణం ఏంటో వీళ్ళందరికీ చెప్పానంటే వీళ్ళు నా బాధను తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలాగే ఎప్పటిలాగానే నా పెళ్లి చెడిపోయినందుకు వీళ్ళు నాకు తోడుగా నిలబడతారు, నాకు ధైర్యం చెప్తారు. అత్తయ్య అది నేను కవర్లో డబ్బులు. అత్తయ్య నేను అది పెట్టడమే మర్చిపోయాను. మీరేనా గుర్తు చేయొచ్చు కదా. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా కవర్లో డబ్బులు పెట్టి మర్చిపోకుండా తీసుకొచ్చి నాకు ఇవ్వమని. ఓహో అత్తయ్య, నేను పెట్టేశాను గానీ దాన్ని ఎర్ర పర్సులో పెట్టానా, పసుపు పర్సులో పెట్టానా, దేంట్లో పెట్టానో గుర్తు రావడలేదు. అత్తయ్య మీరైనా గుర్తు పెట్టుకోవాలి కదా. నాకు ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి. అత్తయ్య నేను ఎర్ర పసుపు పర్సు. అమ్మా 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 అది ఏమైంది సరళా? కదా అమ్మా. బహుశా నేను మందులు వేసుకోవడం అమ్మా నువ్వు మందులు వేసుకున్నావా లేదా? ప్రజ్ఞలాగా నువ్వు నా చేతికి ఇవ్వలేదు కదా మందులు. అమ్మా నేను మందులు అక్కడే పెట్టాను కదా, నువ్వు వేసుకోలేదా? అదేంటంటే ప్రజ్ఞ నాకు చేతిలో పెడుతుంది కదా మందులు, అందుకని నేను రోజు వేసుకునేదాన్ని. తనకు తెలిసి నేను మందులు సరిగ్గా వేసుకోనని. నేను బానే ఉన్నాను. ఏంటి నేను బానే ఉన్నాను. నువ్వు మందులు కూడా వేసుకోలేవా? నీకు గుర్తుంది కదా అక్క ఏమని చెప్పి వెళ్ళిందో. నువ్వెందుకు నీ గురించి శ్రద్ధ తీసుకోవో? ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తుంటా. మనం అక్క రిసెప్షన్ కి వెళ్ళాలి కదా, నువ్వు ఇలాగే వస్తావా? ఏమనుకుంటుంది అక్క? మరెందుకమ్మా ఇలా చేస్తున్నావు? డాక్టర్ గారు నీకేం చెప్పారు? టైంకి మందులన్నీ వేసుకోవాలని, కొంచెం కూడా టెన్షన్ పడకూడదని. అసలు నువ్వు మాట వింటేగా. లేదత్తయ్య, నాకు అసలు ఎలాంటి టెన్షనే లేదు. నిజంగా ఇప్పుడు నాకు అన్ని టెన్షన్లు తీరిపోయినట్టే. నా కూతురికి అంత మంచి అత్తవారిలు దొరికింది కదా అత్తయ్య. ఇక నేను ఎందుకని టెన్షన్ పడతాను చెప్పండి. అది నా ఉద్దేశం ఏంటంటే సంతోషంలో కూడా కన్నీళ్ళు వస్తాయి అని అంటారే, అలాగే నాకు ఇప్పుడు సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. నీకు మతి పోయింది సరళ. నాకు అనిపిస్తుంది మీరు రిసెప్షన్ కి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకు వెళ్ళకూడదు రిసెప్షన్ కి? అత్తయ్య మీరు నన్నేమో ఆపరు కదా రిసెప్షన్ కి వెళ్లకుండా. అత్తయ్య నేను నా ప్రజ్ఞ చూడాలనుకుంటున్నాను. అత్తయ్య నేను చూడాలనుకుంటున్నాను అత్తవారింట్లో. అది ఎంత సంతోషంగా ఉందో. కానీ ప్రజ్ఞకి ఎవరు చెప్పదు నాకు ఒంట్లో బాగోలేదా. అలాగే చెప్పమ్మా. ప్రజ్ఞ అక్కడ చూశాను నేను. ఏంటి సరళ నీకు మతి గాని పోయిందా? అక్కడ ఎవరు లేరు. ఇక్కడే ఉండాలి. చూశాను ప్రజ్ఞని. నీకు నిజంగానే మతి పోయిందేమో అనిపిస్తోంది సరళ. ప్రజ్ఞ వాళ్ళ అత్తారింట్లో రిసెప్షన్ ఉంది, చాలా పెద్ద పార్టీ ఉంది. తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? అమ్మా ఒకవేళ అక్క వస్తే ఫోన్ చేసే కదా వస్తుంది. పదమ్మా చీర కట్టుకోవాలి రా. అమ్మ ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంది, నాకు అండగా నిలబడింది. కానీ తను ఈసారి ఈ విషయాన్ని తట్టుకోలేదు. నా తలరాత ఎప్పటికీ మారదేమో కానీ ఈసారి తట్టుకునే ధైర్యం మాత్రం తనకి లేకపోవచ్చు. ఒకవేళ నేను అత్తవారిని వదిలి పుట్టింటికి వచ్చేస్తున్నాను అని తెలిసిందంటే అప్పుడు
లేదు, అమ్మని నేను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు. నాకు లేదంటే నా కుటుంబంలో ఎవరికైనా ఒకరికి మాత్రమే ఈ సంతోషం దక్కాలని రాసుంటే అప్పుడు ఈ సంతోషం నా కుటుంబానికే దక్కాలి. నేను అక్కడికే తిరిగి వెళ్ళిపోతాను, ఆ ఇంటికి. ఆ అబద్ధపు బంధాల్ని నేను నా తలరాతగా భావించి స్వీకరిస్తాను. కానీ ఈసారి నా కుటుంబంలో ఎవ్వరికీ నా వల్ల బాధ కలగకూడదు. నా నుదుటన కుంకుమ అనే పేరుతో ఇంత మోసం రాసుంటే అది అలాగే జరగని. ఐమ్ టెలింగ్ యు తను, ప్రజ్ఞ నాతో ఎంత యాటిట్యూడ్తో మాట్లాడిందంటే అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? హౌ డేర్ షీ! తనైతే అంత తేలికలుగే మనిషి నాకు కనిపించట్లేదు. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిందంటే నానమ్మ ప్రవీణ్ సంగతి పక్కన పెట్టు, తను ఎవరినైనా పడేయగలదు. ఓ, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ వెతుకుతావు తన్ని? తెలియడం లేదు యా. ఐ డోంట్ నో వాట్ టు డు. ఐమ్ టెలింగ్ యు తను, ప్రజ్ఞ నాతో ఎంత యాటిట్యూడ్తో మాట్లాడిందంటే అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? హౌ డేర్ షీ! తనైతే అంత తేలికలుగే మనిషి నాకు కనిపించట్లేదు. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిందంటే నానమ్మ ప్రవీణ్ సంగతి పక్కన పెట్టు, తను ఎవరినైనా పడేయగలదు. ఓ, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ వెతుకుతావు తన్ని? తెలియడం లేదు యా. ఐ డోంట్ నో వాట్ టు డు. రామ్ సింగ్, చెప్పండమ్మా. కనిపించిందా? లేదమ్మగారు, నాకు ఇంతవరకు కనిపించలేదు. మాటైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? మరొక ప్రాబ్లం వచ్చింది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. అలియా, ప్రజ్ఞని ఏమైనా చూసావా? ఏమైంది నానమ్మా? ఎవరి కోసం వెతుకుతున్నావు? ప్రజ్ఞ కోసం. చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది తను. అయ్యో నానమ్మ, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అభి తనెక్కడా లేదు, అందుకని ఇంత టెన్షన్ పడుతున్నాను. మీరిద్దరూ దేని గురించి పట్టించుకోరు, అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది. నానమ్మ, ఏమీ పట్టించుకోకపోతే అసలు ఈ పెళ్లిని చేసుకుంటా? అయినా తనకు తెలుసు కదా ఈ రోజు రిసెప్షన్ అని. ఎక్కడికి వెళ్ళదులే నానమ్మ. అయినా వస్తుంది. ఒకసారి వెతుకు. నేను వెళ్ళి కిచెన్లో చూసొస్తాను. ఇప్పుడు ఇదేం కొత్త డ్రామా ఆలియా? డ్రామా కాదన్నయ్యా, అంతా రియలే. తన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏంటి? తన మనసులో ఏమనుకుంటుందో తెలియడం లేదు. నన్ను ఎన్ని మాటలని వెళ్ళిందో తెలుసా నీకు? మొత్తం తప్పంతా నీదే అన్నయ్య. నేనేం చేశాను? మొత్తం అంతా తనకింత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అన్నయ్య, మన ప్లాన్ అయితే ప్రవీణ్ ముందు తన నిజ స్వరూపం బయట పెట్టాలనే కదా. కొన్ని రోజులు తన్ని మేనేజ్ చేసుంటే గనుక అంత సవ్యంగా ఉండుండేది. అన్నయ్య, ఒకవేళ ప్రవీణ్ ముందుకి తను రాలేదంటే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా నాశనం అవుతుంది కదా. రిలాక్స్ ఆలియా, ఇదంతా నేను ముందు కూడా చూశాను. సంబంధం కుదిరిన తర్వాత తను నన్ను కాదని వెళ్ళిపోయింది. కానీ నాన్నమ్మ ఇచ్చిన నెక్లెస్ చూసి తర్వాత సరే అని పెళ్లి కొప్పుకుంది. ఈసారి కూడా ఎవరైనా వచ్చి మెళ్ళో నెక్లెస్ వేసి పిలుస్తారనుకుంటుందేమో. మరైతే వెళ్ళొచ్చు కదన్నయ్యా, వెళ్ళి తీసుకురా తన్ని. లేదా అలియా, కిందటిసారి అంటే నాకు తన ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఈసారి తనని పుట్టింట్లోనే ఉండనివ్వు. తనని తీసుకెళ్లడానికి ఎవరూ రారని తను రియలైజ్ అయినప్పుడు తనే పరిగెత్తుకుంటూ వస్తుంది. మార్క్ మై వర్డ్స్ అండ్ జస్ట్ రిలాక్స్ ఆలియా. ప్రజ్ఞ, ఎలా ఉన్నావు నువ్వు? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అంత బానే ఉంది కదా? నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అని. అభి కారణంగానే కదా? అభి ఇంకా అతని కుటుంబ సభ్యుల కారణంగా నువ్వు ఏడుస్తున్నావు. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఈ కన్నీళ్లు ఆనంద బాష్పాలు. అవునా? ఈ మాత్రం సంతోషం ఉండాల్సింది కదా ప్రజ్ఞ. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కుటుంబం, ఇదంతా నీకు కలలా ఉంటుంది కదా. అనుకోకుండా ఊహించిన దానికంటే ఎక్కువ దక్కింది అంటే గనక మనకి కన్నీళ్లు తప్పకుండా వస్తాయి. అయినా పుట్టిల్లు పుట్టిల్లే అవుతుంది కదా. నీకు నీ పుట్టిల్లు గుర్తుకొస్తూ ఉంటుంది. అరే, అందుకే కదా నువ్వు అందరినీ కలవాలని వచ్చావు. ప్రజ్ఞ, నేను నిజంగానే నీ గురించి చాలా సంతోషంగా ఉన్నాను.
నీకు తెలుసా, ఒక పేపర్లో ఒక హెడ్లైన్ వచ్చింది, సిండ్రెల్లా గెట్స్ హెర్ ప్రిన్స్ చార్మింగ్ అని. బాగుంది కదా. ఒకవేళ అమ్మాయి నీలాంటిదైతే అప్పుడు కథ కూడా సిండ్రెల్లా కథలాగే ఉండాలి కదా. అంటారు కదా, ఏ కథకైనా మంచి ముగింపు ఉంటేనే బాగుంటుందని. ఇక నీ కథ అయితే ఎంత సంతోషంగా ప్రారంభమైందంటే ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. ఎంత మంచిగా అంటే కనీసం నువ్వు ఊహించలేవు కూడా. మనందరం అసలు అనవసరంగా సెలబ్రిటీస్ గురించి తప్పుగా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడూ వాళ్ళని దూరం నుంచే చూస్తూ ఉంటాం. అందుకే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం. అయినా అసలు మీడియా వాళ్ళు ఏవైతే రాస్తూ ఉంటారో, ఏవైతే మనకు చూపిస్తారో, మనం వాటినే చూసి లేదా చదివి అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. అభి విషయంలో కూడా నేను అచ్చం అలాగే అనుకున్నాను. అభి కుటుంబ సభ్యులు ఏదైతే అర్చన విషయంలో చేశారో దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ అభి మాత్రం వాళ్ళ నాన్నమ్మకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం ప్రజ్ఞ. ఏ అబ్బాయి అయితే వాళ్ళ పెద్దలను గౌరవిస్తాడో, పేద గొప్ప ఆడంబరాల గురించి ఆలోచించకుండా ఉంటే గనక తనలో ఖచ్చితంగా కొంత మంచితనం ఉందని అనుకోవాలి. ఇక ఎక్కడైతే నువ్వుంటావో అక్కడ ఎలాంటి తప్పు జరిగే అవకాశం ఉండదు కదా ప్రజ్ఞ. ఇక నేను బయలుదేరుతాను. ప్రజ్ఞ, రిక్షా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఇక ఇక్కడ నీకు టాక్సీ కూడా దొరకదు. ఒక స్నేహితుడిగా కాకపోయినా మీ ఎదురింటి వాడిగా అయినా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. త్వరగా కానివ్వండి, గెస్ట్లు చేస్తుంటారు కదా. ఇంకా చాలా పని ఉంది. పైకి, ఇంకా పైకి. ఏంటి ప్రజ్ఞ కనిపించలేదా? లేదు, ఇల్లంతా వెతికాను, ప్రజ్ఞమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. నువ్వు మేడ మీద చూసావా? నేను మేడ మీద కూడా చూశాను, కానీ తను నాకెక్కడా కనిపించలేదు. మేడ మీద కూడా చూసావా? అవునమ్మా. మరైతే ఎక్కడికి వెళ్ళుంటుంది? సురేష్, ఒక రిక్వెస్ట్. నన్ను అక్కడ చూసినట్టు నువ్వు ఆ అమ్మకి గాని ఇంకా ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు. అంటే నువ్వు వాళ్ళని కలవకుండానే ఇక్కడికి తిరిగి వచ్చేసావా? అవును, కానీ నువ్వు వాళ్ళకేమీ చెప్పకూడదు. కానీ ఎందుకు ప్రజ్ఞ? సురేష్, ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడగొద్దు. అసలు నా తలరాతే బాలేదేమో అనిపిస్తోంది. అత్తగారు దొరికింది, కానీ అది కూడా గయ్యాళ్ళ అత్తగారు. ఇక భర్త హరిశ్చంద్రుడు లాంటివాడు. నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను అసలు కలియుగంలో ఉన్నానా లేక సత్యయుగంలోనా? తనైతే ప్రజ్ఞ కదా, కానీ తనతో పాటు ఉన్నది ఎవరు? వెళ్ళి చూస్తే సరి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? థ్యాంక్ యూ. ప్రజ్ఞ నన్ను ఎందుకు చెప్పొద్దని చెప్పింది? తను మా వీధికే వచ్చింది, కానీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? కాస్త కంగారుగా కూడా కనిపిస్తుంది. అంత మంచి జరగాలి. తన కొత్త జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా ఉండాలి కూడా. త్వరగా వెళ్ళు వైశాలి, త్వరగా వెళ్ళు, లేదంటే సినిమా అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియలేదంటే ప్రజ్ఞ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది కూడా ఎవరికీ చెప్పకుండా. నీకు తెలుసు కదా ఇంట్లో అందరూ నీ గురించి కంగారు పడుతూ ఉంటారని. నేను నిన్ను వెతకడానికి బయలుదేరుతున్నాను. అక్క, అదేంటంటే నేను ఈరోజే కాలేజీలో రీజాయిన్ అవ్వాలి, కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు ఈరోజు రిసెప్షన్ అని. అందుకే ఇన్ఫార్మ్ చేయడానికి స్వయంగా వెళ్లాల్సి వచ్చింది.
లేదంటే వాళ్ళ జాబ్ని టర్మినేట్ చేస్తారు. నేను త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఆటోలు స్ట్రైక్ కదా, అందుకని ఆలస్యం అయిపోయింది. పర్వాలేదు, మొత్తానికి నువ్వు టైంకి వచ్చేసావు కదా, ఇక్కడ వెళ్ళి తొందరగా తయారైపో. హ్మ్? అలాగే అక్క. అబద్ధం చెప్తోంది వైశాలి. అబద్ధం చెప్తోంది అంటే తను ఖచ్చితంగా ఏదో విషయం దాస్తోంది అనే దాని అర్థం. ఇక అసలు రహస్యం ఏంటో తెలుసుకునే తీరాలి. నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కదా. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అండ్ హౌ డేర్ యూ లీవ్ దిస్ రిసెప్షన్ లైక్ దిస్? మా రెప్యుటేషన్ గురించి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించనే లేదా? నానమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా నీకు? నువ్వు తన్నేమీ అనకు. విషయం అలాంటిది, మరి తను ఉన్నట్టుండి వెళ్లాల్సొచ్చింది. వాళ్ల కాలేజీలో ఎవరికీ తెలియదు కదా ఈ రోజు తనకి రిసెప్షన్ అని. చూడమ్మా, నువ్వేవీ కంగారు పడకు. రిసెప్షన్ తర్వాత నేనే స్వయంగా కాలేజీకొచ్చి మాట్లాడతాను. ఇక నువ్వు తొందరగా తయారైపో, గెస్టులందరూ వచ్చేస్తారు. ఆ? నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? తయారైపోయావు కదా, వెళ్ళి అతిథుల సంగతి చూడు. చూడమ్మా, నీకిప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నాతో చెప్పు. నేనున్నాను కదా. నేను నీ ప్రాబ్లం తీర్చేస్తాను, అలాగే అందరికీ నచ్చ చెప్తాను కూడా. ఉం? కానీ నువ్వెప్పుడు సంతోషంగా ఉంటే చాలు. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. ఓకే, నువ్వు తయారైపోయి త్వరగా కిందికొచ్చేసేయ్. ఇది మీ వీధిలో జరిగే ఫంక్షన్ కాదు, ఇది మన వెడ్డింగ్ రిసెప్షన్. సో స్మైల్. నాకు తెలుసు ఇప్పుడు నీకు నవ్వు పూర్తిగా కరువైందని, కానీ నీ పెళ్లి చాలా గొప్ప ఇంట్లో జరిగింది కదా, సో వీ కెన్ ఎఫర్డ్ ఇట్. సో ప్లీజ్ స్మైల్. కంగ్రాచులేషన్స్ డార్లింగ్, ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్. అయినా నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది నీకు ఇక్కడ జరుగుతుందంతా కూడా అర్థమైపోయిందని. అందుకే వెళ్ళి ఇక్కడి నుండి, అండ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ us. రండమ్మా రండి, ఎలా ఉన్నారు అందరూ? నమస్కారం. నమస్కారం అండి. ఏమైంది సరళ, నీ ఆరోగ్యం బానే ఉందిగా? అవునండి, బానే ఉన్నాను. అబద్ధం చెప్తోంది వదిన గారు. ఇక్కడికి రావడానికి 1 గంట ముందు కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో కూడా ప్రజ్ఞ అని కలవరిస్తోంది. మీరే చెప్పండి, ఇప్పుడు తనకి పెళ్లి జరిగింది, ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యింది, ఇంకా తన గురించి ఎందుకు టెన్షన్ చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదు లేదు, మీరు చాలా సరిగ్గా చెప్పారు వదినా. ఇక్కడ నుండి ప్రజ్ఞ 1 గంట ముందే బయటకు వెళ్ళింది, కానీ తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదని వీళ్ళ మాటలను బట్టి అనిపిస్తోంది. ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళుంటుంది? సరళ, నువ్వు తన గురించి ఏం కంగారు పడకు. ప్రజ్ఞ ఇప్పుడు మా బాధ్యత. తన్ని చూసుకోవడానికి ఇక్కడ నేనున్నాను కదా. అయ్యో, నేను కొంచెం కూడా కంగారు పట్టలేదండి. మీరుండగా నాకెందుకు కంగారు? అత్తయ్య అన్ని విషయాలు పెద్దవి చేసి చెప్తూ ఉంటారంతే. ఇప్పుడు నీకు టెన్షన్ ఏం లేదు కదా? ఇక్కడే నిలబడి మాట్లాడతారా ఏంటి? లోపలికి పదండి. ఈ ప్రజ్ఞ మేడం ఏ వాట ఆడుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ తన ఆటలు నా దగ్గర సాగం. ఇప్పుడు తన బలహీనత ఏంటో నాకు తెలిసిపోయింది. దాన్ని నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతాను.
వదినా, నువ్వు నాకు దొరికిపోయావు. ఏం చేస్తాం, దొంగ ఎంత పరిగెత్తినా దొరికిపోవాల్సిందే కదా. దొంగను పట్టుకోవడంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అదేంటి నీ మొహంలో ఇందాకున్న ఆ యాటిట్యూడ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అవేం కనిపించడం లేదండి. ఏమైంది? ఇందాక చాలా యాటిట్యూడ్తో చెప్పావు కదా నేను ఇక్కడికి తిరిగి రాను అని. ఇప్పుడేమైంది? మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు నువ్వు? లెట్ మీ గ్యాస్. రాణిగారి ప్రాణం చిలకలో ఉంటుంది, అలాగే నీ ప్రాణం మీ అమ్మలో ఉంది. అమ్మ ఆరోగ్యం అసలు బాగోలేదు కదా వదినా, చూడలేకపోయావు. ఇక నుంచి నేను మా పుట్టింట్లోనే ఉంటాను, ఈ ఇంట్లో నేను ఉండలేను అని చాలా ఆలోచించుకుని ఇక్కడి నుంచి వెళ్ళావు. కానీ నువ్వు ఇక్కడికే తిరిగి రావాల్సి వచ్చింది కదా. ఎందుకు? అమ్మకేమైనా అవుతుందని. ఏం చేస్తాం, ఇలాంటి విషయాల్ని నేను చాలా తొందరగా నోటీస్ చేసేస్తాను. ఇక ఇప్పుడు నీ బలహీనత ఏంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది కదా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. అలాగే నీకోసం ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళలేవు, ఆ తారింట్లోనూ ఉండలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన ఎలాగూ నీలాంటి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఏవి ఉండవు కదా. కానీ ఐఎమ్ ష్యూర్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని నువ్వు కూడా ఎంతో కొంత బాధపడి ఉండుంటావు. ప్రవీణ్ని నాకు దూరం చేసావు కదా నువ్వు. ఇప్పుడు చూడు, నేను నీకు ఏమేవి దూరం చేస్తానో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చూశారుగా, ఆడపడుచు ఇంకా వదినలు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి పరిచయం ఉందేమో అనిపిస్తోంది. మా ప్రజ్ఞ అందరితో కలిసిపోతుంది. మొదటి పరిచయంలోనే అందర్నీ తన వాళ్ళని చేసుకుంటుంది. నేను అదే కోరుకుంటున్నాను. తను మా కుటుంబంతో పూర్తిగా కలిసిపోవాలని, అందరూ సంతోషంగా సరదాగా ఉండాలని. అంతే, అంతకన్నా ఇంకేం కావాలి? అభి, ఇలా రా బాబు. నమస్తే. నమస్తే. రావడానికి ఏం ఇబ్బంది కలగలేదు కదా? లేదు బావగారు, మాకెందుకు ఇబ్బంది కలుగుతుంది? మేము మీ బంధువులమని ఏ ఆటో వాడికి తెలిసినా మమ్మల్ని ఇక్కడ ఫ్రీగా దించేసి వెళ్తాడు. అరే, మీరంతా ఇక్కడే నిలబడ్డారు ఎందుకు? లోపలికి రండి, పదండి. ఒకవేళ మీ అమ్మాయి మీరు ఇక్కడ నిలబడ్డం చూసిందంటే తను నన్ను ఇంట్లోంచి పంపించేస్తుంది. బావగారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. నేను జోక్ చేయడం లేదు, ఐఎమ్ సీరియస్. నా భార్య నేను అనుకున్న దానికంటే స్మార్ట్ గా ఉంది. మీరు నిజంగానే జోకులు బాగా వేస్తున్నారు. రండి, లోపలికి రండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు ఇక్కడికి చాలా మంది విచ్చేశారు. రాకుండా ఎలా ఉంటారు? సందర్భం అలాంటిది. మన అందరి గుండె చప్పుడు, రాక్ స్టార్ అండ్ మై బ్రదర్ అభి రిసెప్షన్ ఇది. మీ అందరి ఈ సాయంత్రాన్ని ఆనందంగా మార్చడానికి చిన్న చిన్న ఏర్పాట్లు చేశాం. ఇక ఏర్పాట్లలో మొదటిగా మీ ముందుకు రాబోతున్నారు ఎంతో అద్భుతమైన ఒక పర్ఫార్మెన్స్ తో సామ్రాట్ అండ్ ఆర్మీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
ప్రజ్ఞ గారు కంగ్రాచులేషన్స్, ఇది మీకోసం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. అభి, సమ్రాట్ మై బ్రదర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మై బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. రాక్ స్టార్, ఎలా ఉన్నావు నువ్వు? లైక్ ఆల్వేస్ యా, రాకింగ్. నిజంగా? ఆఫ్ కోర్స్. వాట్ హ్యాపెన్ టు యూ మై ఫ్రెండ్? డోంట్ ఆస్క్ మ్యాన్, లాంగ్ స్టోరీ. ఎంత తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నావు? ఇప్పుడిక లైఫ్ లో ఫన్ ఉంది. ఐ గెస్. నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా ఇక్కడ. అవన్నీ నేను చూసుకుంటాను కదా. కావాలంటే నీకు తనకు మధ్య ఉన్న కెమిస్ట్రీని హిస్టరీగా మారకుండా నేను చూసుకుంటాను. షీఈస్ వెరీ హాట్ హియర్. Isn't she gorgeous? నో డౌట్. But you know what? తను ఎప్పటికీ నాకే సొంతం. అరే, ఇప్పుడు అసలైన అభి అనిపించావు. అక్కా! అక్కా! నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం తెలుగుంటి ఆడపిల్లలా అందంగా ఉన్నావు. పెళ్ళైన మొదటి రోజు ఎలా గడిచింది? అక్క, నువ్వెందుకింత సిగ్గుపడుతున్నావు? అయినా అక్క, నీ ఆడపడుచుంది కదా, చాలా పొగరబోతు. నువ్వెందుకు తనతో అంత ఎక్కువగా మాట్లాడుతున్నావు? తన యాటిట్యూడ్ చూపిస్తుంది. నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఆ పొగరబోతు అన్నయ్య ఉన్నారు చూడు, ఆయన చాలా మంచివారు. అక్క, బావగారు నిన్నెలా చూస్తున్నారో చూడు. ఒకవేళ ఒక్క రోజులోనే ఆయన నీ ప్రేమలో పడిపోయారేమో. ఒక విషయం